గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ మొట్టమొదటిసారి మన తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతుంది. సో ఏ విధంగా అనిపిస్తుంది? ఆ, ఇది చాలా అంటే ఈ కార్యక్రమం నేను ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం జరిగింది. ఆ, మీకు జీటీఏ అంటే మెగా ఆ, తెలంగాణ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఇది స్థాపించడానికి ముఖ్య కారణం వాళ్ళు ఎన్ఆర్ఐస్ అంతా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు సెటిల్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయ్యి ఇంకా మన వాళ్ళందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకురావాలి, సక్సెస్ చేయాలి. ఇక్కడైతే ఏదైతే లేదో వైద్యం కానీ విద్య కానీ ఇంకా ముందుకు తీసుకురావాలనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళు విలేజెస్ మీద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న ఊళ్ళల్లో వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కావాలి, వాళ్ళకి ఏం అవసరం ఉంది ఇప్పుడు అని వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఇంత దూరం ఇక్కడికి వచ్చి మన కోసం ఇక్కడ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నిజంగా కృతజ్ఞతలండి. ఎందుకంటే మల్లారెడ్డి గారికి చెప్పాలి. ముఖ్యంగా వైద్యం మన విద్య మీద ఫోకస్ చేశారు. మనకి చాలా చాలా అవసరం అండి. ఎందుకంటే ఇందులో కొంచెం మనం ఇంకా వెనకబడే ఉన్నామని చెప్పాలి. వీళ్ళ అంటే ముఖ్యంగా నేను యోగా గురువుగా నేను చెప్పేది ఏంటి అని అంటే, చాలామంది ఏం చేస్తారు అని అంటే యోగా అనగానే భారతదేశం అనేది అందరికీ గుర్తొస్తుంది. కానీ అందరూ నార్త్ వైపు అనుకుంటారు, హిమాలయాస్ వెళ్తారు, లేకపోతే నార్త్ ఎక్కువ తిరుగుతూ ఉంటారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే యోగా గొప్ప గొప్ప గురువులు ఇక్కడే మన తెలంగాణ గడ్డ మీదే చాలామంది ఉన్నారు, చాలామంది ఉండేవారు కూడా. ఎందుకంటే స్వాత్మారాముడు 600 సంవత్సరాల క్రితమే ఆయన హఠయోగ ప్రదీపిక రాశారు. ఆయన మొట్టమొదటి తెలుగువాడు, అంత మంచి గ్రంథం రాసినవాడు. ఇప్పుడే చెప్పారు స్వామివారు మాట్లాడుతూ స్టేజ్ మీద, తెలుగు వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, తెలుగులో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అని చెప్పి. నిజంగా అది నిజమండి, ఎంతో గొప్ప గ్రంథాలు ఉన్నాయి. యోగా అనగానే మనం ఏదేదో చూస్తాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం, హిమాలయాస్ వెళ్ళిపోతాం, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఎంతోమంది గురువులు ఉంటారు, లేకపోతే అక్కడ ఎంతోమంది యోగులు ఉంటారు, మనం కలవచ్చు, ఒక తపస్సు చేసుకోవాలంటే వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. కానీ ప్రపంచం అంతా కూడా వాళ్ళ హిస్టరీ చదువుకుని వస్తారు ఇక్కడికి. మన ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వైపు వచ్చి ఇక్కడ వెతుకుతున్నారు. కానీ ఇక్కడ సరైన ఇంకా అభివృద్ధి కావాలి యోగాలో. ముఖ్యంగా నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటి అని అంటే, ఈ యోగాని వైద్యం అంటే యోగా అంటే అందరికీ ఆసనాలు అలానే అనుకుంటారు, కాదండి. ఇందులో వైద్యం ఉంది, ఆరోగ్యం ఉంది, అలాగే స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కూడా ఉంది. కాబట్టి ఇది ఇక్కడ పరిచయం చేయాలని నేను అనుకుంటున్నాము. ముఖ్యంగా దీని మీద ఫోకస్ చేసి మన న్యాచురల్ హెర్బ్స్ అండ్ న్యాచురోపతి అండ్ యోగా వీటి ద్వారా మనం ఆల్రెడీ క్యాన్సర్ మీద ఫోకస్ చేసి క్యాన్సర్ని మనం తగ్గిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా మన జీటీఏ తప్పకుండా ఇది కూడా దీని మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పి నా కోరిక. అంటే ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ అదర్ కాకుండా యోగా కూడా ఇస్ చాలా గొప్ప ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. యోగా అంటేనే అది కంప్లీట్ మాట. యోగా అంటే ఆసనాలు ఎక్సర్సైజ్ కాదు, అలాగే ఒక మెడిటేషన్ కాదు, అలాగే ఒక వైద్యమే కాదు, అన్నీ కలిపితేనే యోగా అని ఒక వర్డ్ వచ్చింది. యోగా అంటేనే అన్నీ ఉంటాయండి. కానీ ఎందుకో కొన్ని కారణాల చేత ఇవన్నీ విడివిడిగా పనిచేస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్ జీటీఏ మెంబర్స్కి, మీరు యోగా మీద కూడా ఫోకస్ చేయాలి. ప్రపంచం అంతా కూడా ఇవాళ మనల్ని చూస్తుంది. కాబట్టి మీరు దీని మీద కూడా ఫోకస్ చేసి అభివృద్ధి చేయాలి అని చెప్పేసి నా కోరిక. అలాగే కంగ్రాచులేషన్స్ అండ్ జీటీఏ మెంబర్స్కి, అలాగే ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.